అలమటిస్తుంటే గుర్తు రాలేదా? పురుగులు అన్నం వచ్చింది, లైబ్రరీలో నీళ్లు మంచిగా రాలేదు, మీకు గుర్తు రాలేదా? ల్యాబ్లలో ఎక్విప్మెంట్లు మంచిగా లేవు, మీకు గుర్తు రాలేదా? స్కాలర్షిప్లు రావట్లేదు, మెస్ బిల్లులు రావట్లేదు, ఇంటి దగ్గర నుంచి పుస్తకాలు అమ్ముకొని వస్తున్నాం, మీకు అవి గుర్తు రాలేదా? ఈ రోజు వాటన్నిటిని సమర్థిస్తూ మీరు పాలాభిషేకాలు చేసుకోవడానికి ఏం ముఖం పెట్టుకొని మీరు పాలాభిషేకం చేసుకుంటారు? మిమ్మల్ని కూడా మీ పరిస్థితి మొత్తం యూనివర్సిటీ విద్యార్థులు చూస్తున్నారు. మీరు చేసే ప్రవర్తన, మీరు ఇచ్చే మద్దతును చూసి మిమ్మల్ని చెప్పులతో కొడతారు. వాడు చనగని దయకర్ ఉన్నాడు, వాడు మొన్న విద్యార్థులని రాజకీయ పార్టీలతో కూర్చుండు. మిమ్మల్ని అందరూ యూనివర్సిటీలో తిరగకుండా విద్యార్థులు, సామాన్య విద్యార్థులు మిమ్మల్ని ఎదుర్కొంటారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. మీరందరికీ విద్యార్థులను వాడుకుంటే మీకు రాజకీయ ఉద్యోగాలు వచ్చినాయి, మాకు ఉద్యోగాలు వద్దా, మాకు బీసీలు వద్దా, మాకు ఫీజు రియంబర్స్మెంట్ వద్దా, మాకు టీచింగ్ నాటింగ్ పోస్టులు వద్దా, మాకు నాణ్యమైన విద్య వద్దా, మాకు హాస్టల్ వద్దా, మాకు ఏ విధమైన సౌకర్యాలు సవాళ్ళు మీకు తెలిసినా కానీ సిగ్గు లేకుండా పాలాభిషేకాలు చేసుకుంటున్నారు. సిగ్గుండాలి. ఈరోజు దాదాపుగా 4 రోజుల నుంచి అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయి, కానీ ఏ ఒక్క నిమిషం కూడా విద్యారంగం పట్ల, విద్యా వ్యవస్థ పట్ల మాట్లాడిన దాఖలాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండొచ్చు, ఈరోజు వాళ్ళ దాఖలాలు లేవు. కానీ ఈరోజు మేము అడుగుతున్నాం ప్రభుత్వాన్ని, అదే రోజు కేసీఆర్ పాలనలో మీరు ఇదే వాటిని నిరసిస్తూ మీరు ప్రభుత్వానికి ఎక్కి కదా, ఈరోజు ఏమైంది? ఈరోజు మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు హెచ్చరిస్తాను, గుర్తుంచుకోండి. లేని పక్షంలో విద్యార్థులు ప్రభుత్వాలకు కూర్చోడానికి కూడా రెడీగా ఉన్నారు. దిష్టి బొమ్మ, ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ తలపెట్టడానికి వస్తే ఈరోజు పోలీసులు వారి యొక్క చూలాన్ని ప్రదర్శిస్తూ విద్యార్థుల నాయకులపై ఈరోజు వాళ్ళు చేసుకున్న సందర్భం. ఈరోజు మేము అడుగుతున్నాం, విద్యార్థులకు కేవలం ఒక దిష్టి బొమ్మ తగలబెట్టే ఒక స్వేచ్ఛ లేదా అని ఈరోజు యూనివర్సిటీ పోలీసులకు వారి ఉద్యమం పోలీసు వ్యవస్థ మీద చేయడానికి కూడా ఏబీపీ రెడీ ఉందని తెలియజేస్తున్నాం. ఖబర్దార్ పోలీసులారా. యూనివర్సిటీ విద్యార్థులను కలిసి ఈరోజు ధర్నా చేస్తుంటే ఈ పోలీసులు సివిల్ డ్రెస్లలో ఒక రౌడీలను తీసుకొచ్చి మమ్మల్ని కొట్టించడం, అరాచకం చేయడం జరిగింది. ఈ రోజు మేము ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాము, మీరు కూడా ఈ వెంటనే వీసులను నియమించకపోతే రానున్న రోజులలో ఏబీపీ మరిన్ని ధర్నాలకు కూడా వెనకడదని మేము చెప్తున్నాం. యూనివర్సిటీ మొత్తం సతమతమవుతున్న సందర్భాల్లో ఈరోజు విద్యార్థులు సామరస్యంగా తమ యొక్క